వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. జగన్ కూతురు రాజకీయాల్లోకి వస్తుందా? ఈ విషయం మీద ఇప్పుడు ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇంత సడన్ గా ఎందుకు ఆ అంశం వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. బహుశా జంజీ ప్రభావం ఏమో. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు జగన్ కి. సబ్జెక్ట్ టు కరెక్షన్, హర్ష వర్ష అనుకుంటాను. ఇద్దరు లండన్ లో చదువుకుంటున్నారు. అయితే ఈ రాబోయే ఎలక్షన్ లో, అంటే 29 ఎలక్షన్లోనే అందులో ఒక అమ్మాయి చేత కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఒక రూమర్ వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎందుకు కడప ఎంచుకున్నారంటే, ఒరిజినల్ గా రాజశేఖర రెడ్డి కూడా కడప నుంచి ఎంపీ అయ్యాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయ అరంగేట్రం కూడా కడప నుంచే. అంతేకాకుండా ఆ కడప సీటు అవినాష్ రెడ్డికి ఇస్తానన్నప్పుడే వివేకానంద రెడ్డి అడ్డుపడ్డాడని ఒక కథనం కూడా ఉంది కదా. ఇది మన ఇంట్లో వాళ్ళకే ఉండాలి తప్ప అవుటర్స్కి వెళ్ళకూడదని. బహుశా ఇన్ని కారణాలు కావచ్చేమో కడప ఎంచుకోవడానికి. ఎందుకంటే కడప, పులివెందుల ఆ 2 నియోజకవర్గాల్లో వాళ్ళు తిరుగుండదు, తిరుగులేని పట్టు ఉంది ఆ కుటుంబానికి. సో అందుకోసమే కడప నుంచి ఎంపీగా ఇద్దరు కూతురు పోటీ చేస్తుందని అంటున్నారు. ఒక కూతురికి పూర్తిగా బిజినెస్ అప్ చెప్పేసి, ఆ భారతీయ సిమెంట్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇలా వాళ్ళకునే బిజినెస్ ఒక కూతురికి అప్ చెప్పేసి ఒక కూతురిని మాత్రం తన రాజకీయ వారసురాలుగా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఈ వారసత్వ రాజకీయాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కాదు. మన స్వతంత్రం స్టార్టింగ్ నుంచి మనకు ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లో రావటం, అలా స్వతంత్ర పోరాటాలు కూడా ఆ రోజులు అలాగే పాల్గొనేవారు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారు సిస్టరు పండిట్ విజయలక్ష్మి గారు, వీళ్ళు అప్పటి నుంచే స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారు. తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆవిడ కూడా ప్రధానమంత్రిగా చేసింది. తర్వాత ఆమె మరణానంతరం మరి రాహుల్ గాంధీ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఆవిడ ఉంటుండగానే ఇతను పార్టీ పదవి చేపట్టాడు తప్ప ఇలాంటి ప్రభుత్వ పదవులు లేవు. కాకపోతే ఆవిడ హత్య తర్వాత మాత్రం ఈయన ప్రధానమంత్రి అవ్వటం, ఆ తర్వాత సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ సుష్మా స్వరాజ్ లాంటి నాయకులు వ్యతిరేకించారు. ఆవిడ ఇటలీ దేశస్తురాలు కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎలా అవుతుంది అని ప్రశ్నించడం వల్ల చివరి మూమెంట్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిగా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ని ఆ స్థానంలో నిలబెట్టింది. ఇలా చూసుకున్నట్లయితే మనం తమిళనాడు రాజకీయాలు చూసుకున్నా, మరి కరుణానిధి కొడుకు స్టాలిన్, మరి వీళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే ఒకప్పుడు అసెంబ్లీలో అప్పటికే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. అసెంబ్లీలో ఫ్లోర్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నా కొడుకు రాజకీయాల్లోకి రాడు, నా కొడుకు బిజినెస్ మాత్రం చేసుకుంటాడు అని ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి తన కొడుకుని తీసుకొచ్చాడు, వారసత్వ రాజకీయాలని సెటైర్ వేస్తూ ఆయన అన్నాడు. కానీ తర్వాత లోకేష్ కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది సర్వసాధారణం. ఒక కార్పొరేట్ స్థాయి నుంచి కార్పొరేటర్ ఇంట్లోనే మళ్ళీ వాళ్ళ తదనంతరం లేదంటే వాళ్ళ రాజకీయాల నుంచి విరమించుకుంటే వాళ్ళ ఇంట్లో నుంచి వస్తారు. అలాగే ఎమ్మెల్యే, అలాగే ప్రతి అంటే కార్పొరేటర్ నుంచి ప్రధానమంత్రి వరకు వారసత్వ రాజకీయాలు ఉంటాయి. కోర్స్ ఇప్పుడు మోడీకి ఆ బాధ లేదనుకోండి, మోడీకి వారసులు ఎవరు లేరు కాబట్టి. బహుశా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా ఆయనకి ఆ బాధ బహుశా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఇంకా పెళ్ళే చేసుకోలేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే పిల్లలు ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా వారసత్వ రాజకీయాలు వస్తాయి. అయితే ఈవిడ స్త్రీ కదా, మరి మహిళలకి వారసత్వం వస్తుందా అన్నది కూడా కొంతమంది డౌట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్త్రీ పురుషులు అంటూ ఏం లేదు, ఎవరైనా వారసులే కదా, వారసురాలు అంతే తేడా. ఇప్పుడు స్త్రీలు ఈ మాటకు వస్తే మరి అప్పట్లోనే ఇందిరాగాంధీ గారు ఒక స్త్రీ అయి ఉండి దేశాన్ని అంత బాగా పరిపాలించారో, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో మనం చూసాం, చరిత్ర చూసాం. కాబట్టి స్త్రీలు కూడా అద్భుతంగా పరిపాలించగలరు అన్నది ఆల్రెడీ రుజువైపోయింది. కాబట్టి ప్రత్యేకించి ఇంకా ఈ యుగంలో కూడా, ఈ కాలంలో కూడా ఇంకా స్త్రీ ఏంటి పురుషు ఏంటి, ఇప్పుడు స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు అని అంటున్నారు కదా. మరి ఎన్టీ రామారావు గారు కూడా అలాగే చేశారు కదా, స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చాడు ఆయన. మరి అంతేకాకుండా తన సొంత ఆస్తిని కూడా ముందు వాళ్ళ కొడుకులతో పాటు కూతుర్లు కూడా ఇచ్చి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ చట్టం పెట్టకముందే ఆయన స్వయంగా చేసి చూపించినటువంటి చరిత్ర ఆయనకుంది. సో సినిమాలో వారసత్వాలు ఉంటాయి, రాజకీయాల్లో వారసత్వాలు ఉంటాయి. ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని చూస్తాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని చూస్తాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చూస్తాడు. అది కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి కొడుకులు, మరి చెన్నారెడ్డి గారి కొడుకు, మరి శశిధర్ రెడ్డి గారు కానీ వీళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కాకపోతే అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్ అయినారు, ఈ లోకేష్ అవుతున్నట్టు సక్సెస్ అవ్వలేకపోయారు. ఎందుకంటే
ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. నేషనల్ పార్టీ నుంచి ఎవరైనా వారసులు వస్తే సక్సెస్ అవ్వడం కష్టం. అది గాంధీ కుటుంబానికి చెల్లింది, ఎందుకంటే మొదటి ప్రధానమంత్రి ఆయనే కాబట్టి. కానీ తర్వాత ఇప్పుడు మన్మోహన్ సింగ్ పిల్లలు ఎవరు రాలేదనుకోండి, ఒకళ్ళు వచ్చినా సక్సెస్ చెప్పలేము అది. సో దేవగడ కొడుకు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. అలా కొంతమంది సక్సెస్ అవుతారు, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం కష్టం. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు సక్సెస్ అయ్యాడు, మరి రేపు లోకేష్ పరిస్థితి కూడా బాగోవచ్చు. అయితే ప్రాంతీయ పార్టీల్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ నేషనల్ పార్టీలు ఎవరు. అందుకే బహుశా జగన్ నేషనల్ పార్టీలో కానీ ఆ రోజు కానీ కాంగ్రెస్లో ఉండుంటే జగన్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడు, ఖచ్చితంగా ఉండడు. ఎందుకంటే అక్కడ బోర్డు అంతమంది నాయకులు ఆల్రెడీ సీనియర్ నాయకులు ఉంటారు కాబట్టి, అప్పటికి కుర్రోడు కాబట్టి ఇతను ఇంతగా పాపులారిటీ ఉండదు, ఇంతగా రానివ్వరు. ఎప్పుడైతే రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి అతను సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం దొరికింది. అందుకే మిగతా ముఖ్యమంత్రులు కొడుకు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళు నేషనల్ పార్టీలను బట్టి, అది కూడా ఒక రీజన్ అవుతుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే ఏంటి? మన ఒక వ్యక్తిని చూసి మనం ఓటేస్తాం. అయితే పార్టీ సిద్ధాంతం నుంచి ఓటేస్తాం, అవి నేషనల్ పార్టీస్. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా. కానీ ఒక వ్యక్తిని చూసి మనం ఎప్పుడు ఓటేస్తాం? ఒక ఎన్టీఆర్ని చూసి మనం తెలుగుదేశంకి ఓటేస్తాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని చూసి మనం ఓటేస్తాం, రేపు లోకేష్ని చూసి ఓటేస్తాం. ఆ పార్టీ సిద్ధాంతాలు మన పెద్ద పని ఉండదు, అది వ్యక్తిగత ఆ కరిష్మా నుంచి వస్తుంది. అది అంటే వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి. అది కూడా బహుశా చంద్రబాబు నాయుడు కానీ ప్రూఫ్ చేసుకోపోయి ఉంటే బహుశా చంద్రబాబు నాయుడు దించేసి ఉండేవారు. ఆయన ప్రూఫ్ చేసుకున్నాడు, తర్వాత లోకేష్ ఇప్పుడు ప్రూఫ్ చేసుకుంటున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టాడు, అతను ప్రూఫ్ చేసుకున్నాడు లీడర్గా, ముఖ్యంగా మాస్ లీడర్గా ప్రూఫ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని చూసి ఓటేస్తాం? వైసీపీ కార్యకర్తలు కేవలం జగన్ చూసి ఓటేస్తాం, మిగతా నాయకులతో మన పని ఉండదు. కేవలం జగనే ఇక్కడ సెంటర్ పాయింట్. ఈ ప్రాంతీయ పార్టీలు ఇది. ఇప్పుడు విజయ్ ఉన్నాడు అనుకోండి, అక్కడ తమిళనాడు, విజయ్ చూసి ఓటేశారు. నిజానికి ఆయన సిద్ధాంతాలు ఏంటి ఇవన్నీ తెలియదు ఎవరికైనా పూర్తిగా. అసలు మేనిఫెస్టో గురించి కామన్ పీపుల్ ఎవరు పట్టించుకోరు. అసలు మీకు ఏవి ఇస్తామంటే ఆ ఇవ్వడమే తెలుసు, కానీ మిగతా సిద్ధాంతాలు అవి కూడా తెలియదు, ఆ పార్టీ సిద్ధాంతాలు గట్ట. ఇది ప్రాంతీయ పార్టీలు ఉంటుంటుంది అంట. రేపు ఉదయం విజయ్ కొడుకు కానీ మళ్ళీ రాజకీయాల్లో వస్తే మళ్ళీ సక్సెస్ అవుతాడు విజయ్ పార్టీలో. ఎందుకు సక్సెస్ అవుతారంటే విజయ్ని చూసి ఓటేశారు కాబట్టి ఆటోమేటిక్గా అభిమానం అనేది ఆ పిల్లల మీద ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. మరి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం జగన్ మీద ట్రాన్స్ఫర్ అయింది, మరి చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం ఇప్పుడు లోకేష్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ప్రాంతీయ పార్టీల్లో మనం వ్యక్తిని చూసి ఓటేస్తాం కాబట్టి ఆ వ్యక్తి కుటుంబంలో ఎవరు వచ్చినా సరే మనల్ని ఆహ్వానిస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి కూతురు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ చూసి జగన్ కూతురు కొట్టేస్తాం. ఇప్పుడు అంటే వైఎస్ఆర్ చూసి జగన్ కొట్టేస్తాం, జగన్ చూసి జగన్ కూతురు కొట్టేస్తాం. ఇలా వారసత్వ రాజకీయాలు అనేవి మన భారతదేశంలో సర్వసాధారణం. బహుశా ఇది రూమరో నిజమో తెలియదు, కానీ ఇది మాత్రం చర్చకు వస్తుంది, జగన్ కూతురు రాజకీయాల్లోకి వస్తుందని. ఒకవేళ వచ్చినట్లయితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, అందులో డౌట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.